సాహితీ మిత్రులకు నమస్తే. కాంతి నల్లూరి కథల ఛానల్కు స్వాగతం. కార్మిక కర్షక మహిళల కథల సమాహారంలో గీతాంజలి గారి ఇల్లొక రాజకీయం కవితను వినిపించబోతున్నాను. ఇంటికి ఉన్న పర్యాయ పదాలలో రాజకీయం ఒకటా? నేటి కవిత చదివితే అది నిజమేనని అనిపిస్తుంది. మనం కట్టుకునే చక్కటి ఇంటి గోడల మధ్య ఇంతటి చిక్కటి రాజకీయం ఉందా అనిపించే కవిత. కవితలోకి వెళదామా? అనగనగా ఒక ఇల్లు, కాదు చాలా ఇళ్ళు, అనేకమైన ఇళ్ళు, పెంకుటిళ్ళు, డాబా ఇళ్ళు, మేడ ఇళ్ళు, రకరకాల ఇళ్ళు. ఆ ఇళ్లల్లో కొన్ని గదులు, గదికొక పరద, గదికొక రంగు అలంకరణ, గదికొక వాసన. అత్తరు గదులు, ఆల్కహాల్ గదులు, మల్లెల గదులు, చెంపదెబ్బల గదులు, వెక్కిళ్ళని వినపడనివ్వని గదులు, ఆకలికి ఈడ్చే గదులు, గదులు గదులు గదులు, ఇంట్లో గదులే గదులు, గదులను మోసే ఇళ్ళు, గదులను మూసే ఇళ్ళు, ఎన్నెన్ని రూపాల్లోనో ఇళ్ళు. ఇల్లు గదికో కథను రాసుకుంటుంది. కొన్ని ప్రత్యేకమైన ఆడ మగ వస్తువులతో గదులు, కొంతమందితో కొన్ని రకాల మనుషులతో గదులు. అందులో కొన్ని గదులు ఆడవి, మరికొన్ని మగవి. ఆడ మగ వాసన వేస్తూ, ముసలి వాసన, పడుచు వాసన, పిల్లల వాసన వేస్తూ ఇల్లు తనని తాను ఇన్ని గదులుగా మనుషులుగా చీలుస్తుంది. వినండి, ఇల్లు మహాకిలాడి. కత్తుల్ని, గరిటెల్ని, పోపు డబ్బాలని, గ్రైండర్ని అమ్మలకిచ్చి, పేపరు, పెన్నుల్ని, పుస్తకాలని, టీవీలని, సెల్లుల్ని, ల్యాప్టాప్లని నాన్నలకి, అన్నలకి ఇస్తుంది. ఇల్లు వరండాలోని వాలుకుర్చీల్లో నాన్నకి రాజసాన్ని, విశ్రాంతిని ఇస్తుందా? మరి ఇటు చూడండి, భగభగ మండే పొయ్యిల మీద అమ్మల్ని కూర్చోబెడుతుంది. ఎప్పటిదాకా? అమ్మలు కట్టెల్లో కాలేదాకా. ఇదిగో కాస్త ఇటురండి, ఈ భోజనాల గది ఉంది చూశారు? ఎంత కుట్ర చేస్తుందనుకున్నారు? ఆకలితో ఆడవాళ్ల కడుపుల్లో ఆసిడ్లు మరుగుతున్నా ముందు తాతయ్య, నాన్న, అన్నల్నే భోజనం చేయమంటుంది. ఇక ఆ వంటిల్లంటారా, ఆశాంతం మనువు చెప్పినట్టే ఉంటుంది. అమ్మ షుగర్కి తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్లా రోజుకి 3 సార్లు గుచ్చి నిర్దాక్షిణ్యంగా వంటింట్లోకి నెట్టేస్తుంది. నాన్నమ్మ నొప్పులైన మోకాళ్లకు డోలో 650 మాత్రం మింగించి మరీ వంటింట్లోకి పరిగెత్తిస్తుంది. ఆకలితో, నొప్పులతో, నెలసరి పోట్లతో చెప్పొద్దు, వాళ్ళ చేతి వంట మహారుచిగా ఉందంటూ లొట్టలు, త్రేన్పులతో భోజనాల గదంతా మగ కేరింతలతో గమకాలు పోతుంది. పండగలప్పుడైతే ఇల్లు అమ్మల్ని మూకిట్లో గారెల్లా, చికెన్ లెగ్ పీసుల్లా వేపి పడేస్తుంది. వంటిల్లు తను నిద్రపోదు, అమ్మల్ని నిద్రపోనివ్వదు. అసలు ఈ లోకం మొత్తములో వంటగది తలుపులు ఎప్పుడూ మూసుకోవు. ఇల్లు మగది కదా, అస్సలు ఒప్పుకోదు. ఇల్లు చాలాసార్లు మహా దుర్మార్గమైంది కూడా సుమా. పడకటింటి రహస్య శృంగార హింసను ఆడవాళ్ల ఒంటికి పొరల చీరగా కప్పేస్తుంది. కన్నీళ్ల వర్షాన్ని వాళ్ళ రెప్పలతోనే మూసేసి, పెదాల మీద లేని నవ్వుల్ని సాగదీసి, భార్యలకు కొత్త ముఖం తొడిగి లోకం ముందుకు తోస్తుంది. ఇక ఇంటి తోరణములో వాడిన పూలేమి ఇంటి ఇల్లాలి దిగుల్ని మోయవు కదా. ఇల్లు ఎంత మాయావో చూడండిటు. ఋతువుల సౌందర్యాన్ని, బీబిచ్చాలని మోచిన ఇల్లు. ఇల్లాలి విషాదాన్ని మాత్రం వికృత వినోదంగా మార్చేస్తుంది. నవ్వనియ్యదు, ఏడవనియ్యదు. రోజుకొక మాస్కుని అమ్మల ముఖాలకి తొడుగుతుంది. చూశారా, ఇల్లెలా నిగూఢ రహస్యాలని తలుపులు మూసేసి మరీ దాచిపెడుతుంది. ఇల్లు కూరల్ని దాచుకున్న ఒక కసాయి. గాయాల దుఃఖంతో గుండెల మీద ఒరిగిన కన్నబిడ్డని మెట్టినింటికి తరిమేస్తుంది. ఇంటి బయటికి వెళ్ళిపోవాలనుకున్న అమ్మల్ని బయట లేని బూసిని చూపించి రెక్కపట్టి లోపలకు గుంజుకుంటుంది. అప్పుడు ఇల్లు హఠాత్తుగా మగాడిగా మారిపోతుంది. అలాంటి ఇల్లు కూడా కొన్నిసార్లు గాయపడ్డ మనిషిలా దీనంగా దిక్కులు చూస్తుంది.
అప్పుడు ఇల్లు ఆడదానిలా మారిపోతుంది. అందుకే అమ్మ చాలాసార్లు ఏడుస్తుంది. అయితే ఇంటిని ఆశాంతం నమ్మకండి సుమా. సన్నజాజి తీగల్ని చుట్టుకుని తన చుట్టూనో వాకిట్లోనో పొగడపూల సుగంధాల చెట్లను మోస్తుందని, గడప ముందు రంగవల్లులతో నవ్వుతుందని, చెట్టు మీద కోయిలలను పాడనిస్తుందని, ఇల్లొక పండగ చీరల కళకళలాడిపోతుందని అంతా బాగుందనుకోకండి. ఇల్లెలా హృదయము లేనిదయ్యిందో తెలుసుకోవాలంటే వెళ్ళండి. ఏ ఇంటి తలుపైనా సరే తట్టండి. తలుపులు తెరిసిన అమ్మల కళ్ళు దాచిన కన్నీళ్ల చెలమల్ని, నవ్వే పెదాల వెనకాలే పెగలని పదాల పెనుగులాటని కొత్త కళ్ళేసుకుని చూడండి. ఇంటి లోపలికి వెళ్ళి మూసుకున్న గదిని తెరిచి దుఃఖపు దుప్పట్లో ముడుచుకు పడుకున్న అమ్మల్ని లేపి హృదయానికి హత్తుకోండి. అప్పుడిక వీధుల్లో మూసుకున్న తలుపుల్లో కనిపించే ఇల్లు ఎంత సౌందర్యాత్మకమో, ఆ ఇల్లు దాచుకున్న నిశ్శబ్దం ఎంత కన్న కఠోరమో ఒక నాస్టాల్జిక్ కవిత రాయగలరేమో చూడండి. వెళ్ళండి. ఈ కవిత ఇల్లు సీక్వెల్లో 6వ భాగం. ఇప్పటి వరకు ఇల్లు సీక్వెల్ 24 భాగాలు వచ్చాయి. గీతాంజలి గారి అసలు పేరు భారతి. మ్యారేజ్ కౌన్సిలర్ మరియు థెరపిస్ట్ మ్యారిటల్గా హైదరాబాదులో ప్రాక్టీస్ చేస్తున్నారు. 35 ఏళ్లుగా వివిధ అంశాలపై రచనలు చేస్తున్నారు. దాదాపు 100 కథలు రాశారు. వీరి కథలు హిందీ, ఇంగ్లీష్, కన్నడ, అస్సామీ భాషల్లోకి అనువాదం అయినాయి. గీతాంజలి గారి మంచి అనువాదకురాలు కూడా. ఆమె అడవిని జయించింది, పాదముద్రలు, ఈ మోహన్ రావు ఉన్నాడే చూడు నవలలు వచ్చాయి. కథలు నవలలే కాకుండా లైంగిక వివక్షపై వ్యాసాలు, కవిత్వం వివిధ పత్రికల్లో వచ్చాయి. ఈ కవిత నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేస్తారు కదూ. మరొక కవితతో మళ్ళీ కలుసుకుందాం.